జై హింద్, జై శ్రీరామ్. ఈ దినం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ముందు కుల వర్గ భేదములు లేకుండా హిందూ సహోదరులందరూ కూడా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపైన జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిపై ఖండిస్తూ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. దీనికి అర్చక సంఘం తరఫున కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ మేము కూడా దారుణమైనటువంటి యొక్క సంఘటనని ఖండిస్తూ అర్చకులనే కాదు హిందూ మతానికి సంబంధించిన ఏ స్వామీజీ పైన కూడా ఏ చిన్న దేవాలయం అర్చకుల పైన కూడా దాడి జరగడం మేము సహించం. దేవాలయాలపై దాడి అంటే దాదాపు హిందూ మతం పైన ప్రత్యక్ష దాడిగానే మనం భావించాలి. ఈ యొక్క అర్చకులపై దాడి చేయడం అనేది అమానుషమైనటువంటి చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ అయితే ఏమి, ఇప్పటి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దబడినటువంటి భారతీయ జనతా పార్టీ అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏమి, అర్చకులకు కానీ దేవాలయాలకు కానీ ఎంతో శోభని కలిగిస్తూ అనేక ప్రాచీన దేవాలయాల్ని ఉద్ధరిస్తూ హిందూ మతాన్ని తిరిగి రామరాజ్య స్థాపనగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్నో ప్రాచీన దేవాలయాల్ని అభివృద్ధి పరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ పూర్వ వైభవాన్ని తెచ్చే ఈ యొక్క మహత్తరమైనటువంటి కాలఘట్టంలో హిందూ మతాన్ని ఎలాగైనా కూలగొట్టాలని హిందూ మతాన్ని ఇంతకు మునుపులాగే ఏదో విధంగా దాడి చేసి ఈ యొక్క మత సుస్థిరతను దెబ్బతీయాలనేటువంటి ఒక హేయమైనటువంటి భావనలతో దుర్మార్గంగా సున్నితమైనటువంటి ఒక ప్రదేశాలు దేవాలయాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అర్చకులపై దాడి చేస్తే హిందూ మతాన్ని త్వరగా నాశనం చేయాలనేటువంటి ఇంతకు మునుపు మొఘలులు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చేశారో అటువంటి చర్యలే ఇప్పుడు కూడా మన ముసుగులోనే ఉన్నటువంటి కొందరు దుర్మార్గులు చేస్తున్నటువంటి దాడిని ప్రతి ఒక్క హిందూ భక్తులు కూడా ఖండించాలి. ఇటువంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించి దేవాలయాల్ని మనం పోగొట్టుకోకుండా హిందూ మతాన్ని సంరక్షకులుగా ప్రతి ఒక్కరూ నడుం కట్టి బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. మొన్నటి జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి హిందూ శంఖారావం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కుట్ర కోణంలో ఈ యొక్క దుర్ఘటన జరిగినట్టుగా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏమి, దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే ఏమి, ఈ యొక్క దేవాలయాలకు అర్చకులకు స్వామీజీలకు పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగించి దేవాలయాల్ని పూర్వ వైభవానికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని, అందరినీ రక్షించి హిందూ భక్తులందరికీ కూడా దేవాలయ సాంస్కృతిక సాంప్రదాయాల్ని నిలబెట్టే విధంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క దుర్ఘటనని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు కదిరికి సంబంధించి ఖాద్రి నరసింహస్వామి గుళ్ళో అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే చిలుకూరుకు సంబంధించి బాలాజీ టెంపుల్లో ఒక ప్రధాన అర్చకులు స్వామీజీ అయినటువంటి వారి మీద కొందరు వారి యొక్క స్వార్థము లేదా అది ఏ ఆలోచనతో చేశారో కానీ దాడి చేయడం అనేది నిజంగా భారతదేశం యావత్తు నిస్సిగ్గుగా తల వంచుకోవాల్సిన పరిస్థితి. అది నిజంగా మనం భారతీయులు 145 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నటువంటి మన దేశం యొక్క సంప్రదాయము సంస్కృతి అనేది ప్రతి ఒక్క భారతీయుడు అలవర్చుకోవాలి. ఇక్కడ 145 కోట్ల మంది భారతీయులు కూడా మనం అంతా భారత జాతి సంబంధించినది. మనము మతాల పరంగా కులాల పరంగా మనం ఎన్ని అనుకున్నా కూడా మనం అందరిది ఒకే జాతి, అదే భారత జాతి అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. అలాంటిది అర్చకులు అయినటువంటి ఆలయంలో అర్చకులు దేవులతో సమానం అంటాం జనరల్గా, అలాంటి వారి మీద దాడి చేయడం అనేది అమానుషం. అది దీన్ని వాస్తవంగా నేను మతపరంగా నేను ముస్లిం అయినా కూడా హిందూ ధర్మానికి సంబంధించి అర్చకుల మీద స్వామీజీ వారి మీద దాడి జరగడం అనేది పూర్తిగా నేనైతే కరాఖండిగా నేను ఖండిస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు. ఎక్కడ జరిగినా కూడా మేమందరం కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొంటాము. ఇలాంటి దాడి చేసిన వారిని ఖచ్చితంగా ఖండించాలి, వాళ్ళని వెంటనే శిక్షించి అరెస్ట్ చేయాలని చెప్పేసి మనము
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద, ప్రతి ఒక్క భారతీయుని మీద ఉన్నదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. మరి ఈరోజు మరి ఈ సంఘటన అనేది అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన. హైదరాబాద్ శివార్లలో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడుగా ఉన్న రంగరాజన్ గారికి వారి మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఈ సంఘటన మొత్తం భారతదేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది అనే దాంట్లో ఏ విధమైన ఇది లేదు. కానీ హిందువులనే ప్రతి ఒక్కరూ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరము. దీన్ని చాలా తీవ్రంగా శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ఖండిస్తూ ఉంది. మరి మనకందరికీ తెలుసు చిరుకూరి బాలాజీ గారు ఫేమస్ ఎలా అయిండేది. మన రంగరాజన్ గారు వారి ఎంతో సేవా కృషి చాలా ఉంది. ఆయన చిలుకూరి బాలాజీ అని ఎవరు అనరు, పాస్పోర్ట్ బాలాజీ గారు అంటారు. ఎందుకంటే ప్రతి నిత్యము కొన్ని వందల మంది స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళు కావచ్చు, ప్రతిరోజు వందల మంది ఆయన ప్రదక్షిణాలు చేసి దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలామందికి పాస్పోర్టు రావడం జరిగింది, ఉద్యోగాలు రావడం జరిగింది. చాలామంది మన వాళ్ళు ఫారిన్లో స్థిరపడడం కూడా జరిగింది. ఇదంతా వారి విశేషమైన కృషి వల్లనే సాధ్యమైంది. అలాంటి వ్యక్తికే మనము కనీసమైన భద్రత లేదు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా చాలా 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 ఇది చాలా ఖండించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ హిందూ అనేవాడు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి, ముందుకు రావాలి, బయటికి రావాలి. నేను ఇదే కాకుండా ధార్మిక సంస్థల మీద తరచుగా దాడి జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అంటే మనము హిందువులో ఐకమత్యం లేకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి దయచేసి హిందూ అనేవాడు జాగోరే, హిందూ జాగో, ఇప్పటికైనా మేల్కొని మన ధార్మిక సంఘాలను, మన సంస్కృతిని, మన ధర్మాన్ని మనము పరిరక్షించుకుందాము. ఇది ఒక మంచి వేదికగా మనం తీసుకొని ప్రతి ఒక్కరూ, భారతదేశం నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద రెస్పాండ్ అయితే అందరికీ మనము కనీసము ఎవరైతే ఇంకొకసారి చేయాలంటే భయపడాల, ఇలాంటి సంఘటన చేయాలంటే భయపడే సంఘటనలో మనం చేయాలి. ఇంకోటి, ఈ సభాముఖంగా నేను న్యాయ వ్యవస్థను కూడా చేతులు జోడించి నమస్కరించి తెలుపుతున్నాను. దయచేసి న్యాయ వ్యవస్థలో ఈ కేసు వచ్చినప్పుడు మీరు దయచేసి ఈ విచారణను పబ్లిక్గా మీరు పెట్టండి. పబ్లిక్గా ప్రజల సమక్షంలో విచారించండి. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. ప్రజల అభిప్రాయంతో మీ తీర్పును జోడించి తీర్పు ఇవ్వండి. ఆ తీర్పు ఎలా ఉండాలంటే కనీసం ఆలోచన చేసేకు కూడా భయపడేటట్లుగా మీ తీర్పు ఉండాలి. అంతిమంగా ఏ వ్యవస్థకైనా ప్రజా తీర్పు అనేది చాలా ముఖ్యం. ప్రజా వ్యవస్థలో ప్రజల అభిప్రాయాన్ని మించి ఏ వ్యవస్థ లేదు. ఫైనల్ వ్యవస్థ ప్రజా వ్యవస్థే. ప్రజల అనుగుణంగా ప్రజలకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయవలసిందిగా దయచేసి హిందూ మతాన్ని పరిరక్షించండి. అందరూ చెయ్యి కలపండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరినీ వేడుకుంటున్నాను. నమస్తే. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి హిందూ సమాజం పైన జరిగినటువంటి దాడి, మేధావి వర్గం పైన జరిగినటువంటి దాడి. వారు 1999 సంవత్సరంలోనే ఆనాటికి వారికి సంవత్సరానికి 10 లక్షల రూపాయల ప్యాకేజ్, 35 సంవత్సరాల వయసులో అత్యున్నత భవిష్యత్తును కూడా వారు వదిలేసి తమ వంశపారంపర్య చర్య అయినటువంటి అర్చక వృత్తిని తన తండ్రి నుంచి స్వీకరించి దాన్ని కొనసాగించారు. ఏ రకమైనటువంటి ఆదాయము లేనటువంటి ఒక గుడి, ప్రపంచంలో హుండీ లేనటువంటి గుడిగా చాలా పేరుగాంచినటువంటి గుడి. వారు హైందవ ధర్మాన్ని సంరక్షించడం కోసం వారి యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పైన ఈరోజు దాడి చేసి కొన్ని
అమానుషమైనటువంటి మూకలు, దశ దిశ నిర్దేశము లేనటువంటి కొన్ని మూకలు, కొన్ని ఆమోదయోగ్యము కానటువంటి చర్యలను, ఆమోదయోగ్యము కానటువంటి కొన్ని స్లోగన్స్ను తీసుకొని బయలుదేరారు. మేమేదో సాధిస్తాం, అందరినీ భయపెడతాం, మేము మాత్రమే క్షత్రియులము, క్షాత్రధర్మాన్ని పాటిస్తున్నాము అని వారు చెప్పి ఆ వీడియోల్లో మనం చూసినటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య. అయ్యా, ఈ భారతదేశంలో కథలుగా గ్రామాలలో కూడా పాటల రూపంలో పాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. సింధు నది తీరాన యవనులు హిందూ వీరుల ఖడ్గధాటికి కథన రంగము పారి వదలిన కథలు తెల్పెడి సారమేమన క్షాత్ర వీర్యము బ్రహ్మ తేజము కలసియుండిన కలదు జయమని తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా నర నరాన స్వదేశ భక్తియే పరుగులెత్తగనిమ్మురా అని అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ ఈ హైందవ ధర్మం కోసం పనిచేయడం కోసం మేమందరూ ఒకరికొకరు కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అటువంటిది ఈరోజు జరిగినటువంటి ఈ చర్యను ఖండించడం కోసం అన్ని రకాల హిందూ వివిధ క్షేత్రాల వారందరూ కూడా ఇక్కడ కలిసి ఈ హిందూ ధర్మ పరిరక్షణ సమితి అన్నటువంటి పేరు మీద ఇక మీదట హైందవ ధర్మంపై జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి అమానుష చర్యలను ఖండిస్తాం, అవసరమైతే ఏ చర్యకైనా పాల్పడతాం. తమ స్వార్థం కోసం ఈ దేశంలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, తమ స్వార్థపూరిత చర్యల కోసం పాటుపడి పనిచేసేటటువంటి వ్యక్తులను ఎదుర్కొనడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఇక్కడ అందరూ కలిసి వచ్చి, ఇందాక మనం చెప్పుకున్నట్టు మనమంతా హిందువులం, మనదంతా ఒకే కులం, ఏ కులం గోకులం, ఒకే కొమ్మ కులం, ఏ కులం గోకులం, ఒకే కొమ్మ కులం అని తరతరాలుగా ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నటువంటి క్షాత్రవీరులు, అదే రకంగా బ్రహ్మతేజం కలిగినటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని బోధించేటటువంటి ఈ బ్రాహ్మణులు వీళ్ళంతా కలిసి పనిచేస్తేనే ఈరోజు భారతదేశం కొనసాగుతూ ఉంది. దీనికోసం ఆ రోజు శ్రీరాముల వారిని తీసుకెళ్ళినటువంటి వారి గురువు కావచ్చు, అదే రకంగా శ్రీకృష్ణదేవరాయల వంశీయులైనటువంటి వారి చేత, హరిహరరాయలు బుక్కరాయల వారి చేత ఇక్కడ ఈ రాయలసీమకు సంబంధించి ఈ దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని చేసినటువంటి హంపి గురువర్యులు కావచ్చు, వీళ్ళందరూ క్షాత్రవీర్యము బ్రహ్మతేజము కలిసి పనిచేస్తేనే ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మం కొనసాగుతుంది. ఇది గుర్తించాలి. దీన్ని రూపుమాపడం కోసం ఇంతకుముందు గత నెలలో 5వ తారీఖు రోజు జరిగినటువంటి హైందవ శంకరావం అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారా హైందవులందరూ హిందువులందరూ కలిసిమెలిసి కొనసాగుతూ ఒక్కతాటిపై నడుస్తున్నటువంటి దాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది హిందూ జాతి అన్నటువంటిది గంగ, ఇది నిరంతరం కొనసాగుతుంది. ఈ హిందూ వాహిని ఎంతోమంది దాడులకు గురయ్యి తట్టుకొని నిలబడి, ఎంతోమందిని ఎదిరించి నిలబడి తమ శక్తి సామర్థ్యాలను చాటినటువంటి ఒక గొప్ప ధర్మం హైందవ ధర్మం. ఈ ధర్మానికి వారసులుగా మేమందరూ కలిసి నిలబడతాం. అది ఎవరైనా కావచ్చు, ఏ ధర్మంలో ఉన్నవారైనా కావచ్చు, అది పరధర్ముల మనధర్ముల అన్నటువంటిది అంత నిమిత్తం లేకుండా మా ధర్మం కోసం ఏదైనా చెడు చేయడానికి ప్రవర్తిస్తే దానికోసం మేమంతా నిలబడతాం, పోరాడతాం. అందుకోసం ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మనస్పూర్వకంగా పాదాభివందనం, ధన్యవాదాలు. గడప లోపలే కులం, గడప దాడితే హిందువులం. జనవరి నెలలో హైందవ శంకరావం విజయవాడలో నిర్వహించిన తర్వాత కొంతమంది చేస్తున్నటువంటి వికృత చేష్టల్లో గత ప్రభుత్వంలో చేసినటువంటి కొంతమంది సైకోగాళ్ళు హిందువుల ఐక్యతను దెబ్బతీయాలనే ఒక పన్నాగంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో
ప్రఖ్యాత దేవాలయం చిలుకూరి బాలాజీ దేవస్థానం మాన్యశ్రీ అర్చకులు రంగరాజన్ గారి పైన దాడిని మేము దళిత సంఘం తరపున ఒక దళిత నాయకుడిగా నేను ముందుగా ఖండిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక దళిత నాయకుడిగా దళిత సమాజం నుంచి నేను చెప్పబోయేది ఏమంటే, మేమంతా హిందువులం, మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం. కానీ గత నెలలో జరిగినటువంటి ఆ సభను దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ తప్పుదోవ పట్టించేదానికి ఒక బలమైన సంకేతంగా నేను వర్ణిస్తున్నాను. దీన్ని ఒక కుట్రలో భాగంగా ఈ హైందవ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని తెలియజేసుకుంటూ, గౌరవనీయులు రంగరాజన్ గారు ఆయన గురించి పెద్దలు సోదరులు చాలామంది చెప్పారు. ఆయన గొప్పతనం గురించి, ఆయన విశిష్టత గురించి. నేను ఒక దళిత సమాజం నుండి వచ్చిన బిడ్డగా, ఒక దళితునిగా నేను ఆయన గురించి చెప్పేదానికి ఒక సంఘటన నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ సమాజంలో అంటరానితనం, దేవాలయ దర్శనం అనేదానికి ఒక విలేకరే ఎవరో ఒక చిన్న ప్రశ్న వేసినప్పుడు ఆయన రంగరాజన్ గారు ఒకే ఒక మాట అన్నారు. శ్రీ మహావిష్ణువుకు సేవల్లో ముఖ్యమైనది మునివాహన సేవ. ఈ మునివాహ సేవను తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఆదిత్య అనే ఒక దళిత యువకుణ్ణి తన భుజాలపైన కూర్చోబెట్టుకొని స్వామివారి బాలాజీ దేవస్థానంలో అంతరాలయంలోకి తీసుకొని వెళ్ళి స్వామివారికి దర్శనం చేయించి, ఈ సమాజంలో కులాలు అనేది హిందూ ధర్మంలో లేవు అనేసి ఈ కలియుగంలో చెప్పినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి రంగరాజన్ గారు. కాబట్టి ఆయన్ను నేను ఒక దళిత బిడ్డగా నేను ఆయన్ను అభినందించాను ఆ రోజు. కానీ ఈరోజు ఆయనపై జరిగినటువంటి దాడిని నేను ఖండిస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఇంకో విధంగా వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడతాను. ఈ సందర్భంగా ప్రభుత్వం వారు గుర్తు చేసుకోవాలి, ఆయన ఈ దళిత సమాజంలో హిందువుల్లో ఉన్నటువంటి విభిన్న కులాలు ఎన్నో క్షేత్రాల్లో అందరినీ సమానంగా చూశాడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తిని రంగరాజన్ గారి పైన దాడిని ప్రభుత్వం వారు వెంటనే సీరియస్గా తీసుకొని ఖండించి, మరొకసారి ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఏ గుడిలో కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకోకుండా చూసే బాధ్యత ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి, దేవాలయాల అర్చకులకు రక్షణ కల్పించాలి అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చేసినటువంటి పెద్దలకు చిన్నలకందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఈరోజు అత్యంత అవసరంగా ఈ సమావేశం చేయడానికి కారణము తెలంగాణలో జరిగినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగినటువంటి అమానుష దాడి గురించి చర్చించడానికి. ఈ విధంగా మేమైతే వడ్డెర్ల సంఘం తరపున అనకూడదు, కానీ వడ్డెర్ల సంఘం తరపు నుండి వచ్చాము. మేమంతా హిందువులమే. కాబట్టి ఇది మేము అనుకోవడం ఏంటంటే, ఇది ఏదో మనము దాడి జరిగినట్టుగా మాకు అనిపించడం లేదు. ఏదో అన్ని సంస్థలు ప్రేరేపితమై ఉన్నదని చెప్పేసి మా భావన. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తీవ్రంగా వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము విన్నవించుకుంటున్నాం. అందరూ మన హిందువులము అందరూ ఈరోజు శ్రీ చిలుకూరి బాలాజీ దేవస్థానం భక్తుడు అయిన రంగరాజన్ గారిపై దాడిని మా కదిరి విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఖండిస్తున్నాము. మనమంతా హిందువులము, హిందూ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలా, దేవస్థానాలను పునరుద్ధరించుకోవాలా. కాబట్టి మనం ఐక్యతగా ఉంటే మనమందరం ఏమైనా సాధించవచ్చు. ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నిన్నటి రోజున చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపైన దాడి జరగడం చాలా హేయమైన చర్య. అది ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి కైంకర్యాలు నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి వారి కుటుంబం అంతా శ్రీవారి సేవలో ఉన్నారు. అక్కడ గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగే బ్రాహ్మణ అర్చకుల మీద.
నేడు కూటమి ప్రభుత్వంలో మనమంతా హైందవ శంఖారావం అని పోయిన నెలలో మనం చేసిన సభకు ఇతర వర్గాల్లో వాళ్లకు వెన్నులో వణుకు పుట్టించే విధంగా మనం చేయడం జరిగింది హిందూ సాంప్రదాయాన్ని. రెండవది, ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సనాతన ధర్మంగా ఎన్నో దేవాలయాల పునరుద్ధి కానీ, బ్రాహ్మణ అర్చకులకు వాళ్ళ నిత్య వేతనాలు కానీ, పాతబడిన దేవస్థానాలను చేతికి తీసుకొని వాటిని పునరావృత్తిని అభివృద్ధిని చేసుకునే దిశగా నేడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న దిశలో ఇటువంటి సీనియర్ అర్చకులైనటువంటి ఆయన వయస్సు కూడా చూడకుండా ఇంటికి వెళ్ళి అమానుషంగా దాడి చేయడం చాలా నీచమైన చర్య. అటువంటి వాళ్లను గుర్తించి ప్రభుత్వం వారిని వెంటనే శిక్షించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను ఆర్య క్షత్రియ సంఘానికి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను నిలవడం జరిగింది. నా పేరు కృష్ణవేణి. ఈ రోజున చిలుకూరు బాలాజీ దగ్గర జరిగిన దారుణం, ప్రధాన అర్చకులుగా ఉన్న వ్యక్తి మీద దాడి చేయటం అనేది చాలా దారుణమైన వ్యక్తి. ఈ విషయాన్ని మేము అందరం ఖండించాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాము. ఇదే కాదు, భగవంతుడి దగ్గరికి మనం పోవటం జరుగుతుంది. అంతవరకే భగవంతుడి దగ్గరికి పోవాలని అనుకుంటాం, కానీ అర్చకులు మాత్రమే భగవంతుడి దగ్గరికి తీసుకుపోయి మనకి గోత్రనామాలు చెప్పి మనకి అర్చన చేసి భగవంతుడి దగ్గరికి తీసుకుపోయే అంత సన్నిహితము ఒక అర్చకులకు మాత్రమే ఉంది. వాళ్ళ మీద దాడి జరగటం అనేది ఇది ఖండిస్తున్నాము. మనమంతా హిందువులం కాబట్టే మనం అందరం ఐకమత్యంగా ఉందాం. ఈ అర్చకుల మీద మనం దాడి చేయటం అనేది మనం ఖండిస్తాం. వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి, వాళ్ళకి సరైన శిక్ష పడాలని నేను ఆర్య క్షత్రియ సంఘం నుంచి కోరుకుంటున్నాను. నా పేరు మల్లేశ్వరి, బేటీ పడావో బేటీ రాష్ట్ర కన్వీనర్. చిలుకూరి బాలాజీ టెంపుల్లో రంగనాయకులు ఆయన పైన దాడి చేయడం చాలా దారుణము. అసలు బాపన వాళ్ళంటే మనము పూజించాలి, మనం గుడికి వెళ్ళేది ఎందుకు? దైవ దర్శనానికి. అటువంటి వానిపైన దాడి చేయడం చాలా ఘోరము. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని సీరియస్గా తీసుకొని ఖండించాలని కోరుకుంటున్నాను. బంజారా తరపున నుంచి నా పేరు గణేష్ నాయక్. ఈరోజు చిలుకూరిపేటలో జరిగిన చిలుకూరి బాలాజీ టెంపుల్లో జరిగినటువంటి అర్చకులు ఆయన మీద దాడి జరిగిన దానికి నేను బంజారా తరపున నుంచి ఖండిస్తున్నాను. ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్ పైన చెరుకూరి బాలాజీ రంగరాజన్ పైన దాడి చేయడం హేయమైన చర్య. దీంట్లో మేము సిగ్గుపడతాను. నేను రెడ్డి సంఘంగా మేము సిగ్గుపడతాను. అక్కడ ఎవడో వీరరాఘవరెడ్డి గత ప్రభుత్వాల మాదిరే ఉంటుంది అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈ విధంగా వాళ్ళు రెచ్చిపోతారు. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇదే చేస్తారు. దీనికి మేము రెడ్డి సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తాను. దీంట్లో ఉపేక్షించే ప్రశ్నే లేదు. ఏ రోజైనా కూడా తప్పుగానే ఖండిస్తాం. రెడ్డి అనేవాడు ఇంత నీచంగా చేయడు. వాళ్ళు అర్చకులు మనం దేవాలయాలకు పోతే అర్చన చేసి మనకు దేవునికి మనకు అనుసంధానంగా ఉంటారు. మనం అలాంటి వారిపైన అఘాయిత్యం చేసేదేంది? రెడ్డి అనేవాడు ఎవరికైనా నలుగురికి సహకరిస్తాడు. కానీ ఇలాంటి నీచమైన వాళ్ళు గత ప్రభుత్వంలో చాలామంది పుట్టుకొచ్చినారు. ఇప్పుడు అదే ఉంటే వాళ్ళు తగిన శిక్ష అనుభవించక తప్పదు. దీంట్లో మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాము. జై బలో భారత్ మాతాకి జై, బలో భారత్ మాతాకి జై. నేను సత్సా జిల్లా సమర్థ సేవ ఫౌండేషన్ జిల్లా సంయోజకగా బాధ్యత నిర్వహిస్తూ మన 2 రోజుల క్రితం జరిగిన చిలుకూరు బాలాజీ దేవస్థానం అర్చకులు సౌందరరాజన్ గారి మీద జరిగిన దాడిని ఏమైనా చర్యగా ఎస్ఎస్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. వారికి మనోధైర్యం కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎదుట అందరూ హిందూ సంఘాలు అందరూ కలిసి మన హిందూ ధర్మం కాపాడాలా, హిందూ ధర్మాన్ని కాపాడించే ముఖ్యంగా మూల స్తంభాలు అర్చకులు వారు దేశ క్షేమం కోసం పాటుపడి దేవుని దగ్గర ఉండే మన మధ్యలో అనుసంధానకర్తగా వాళ్ళు ఉండి మనకు ఎంతోమందికి వాళ్ళ ఆశీర్వాదాలు అందించి భగవంతునికి ఆశీర్వాదాలు వాళ్ళ రూపంలో మనకు అందిస్తుంటారు. అట్లా వాళ్ళు ఒకరికి కూడా హాని చేయని వాళ్ళు, ఒకరి మీద కూడా సాత్వికంగా ఉండేవాళ్ళు, సాత్విక ఆహారం తీసుకునేవాళ్ళు, అట్లా వాళ్ళ మీద ఇలాంటి దాడి చేయడం ఏమైనా చర్యగా ఖండిస్తూ ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈ విషయంలో తీవ్రంగా ఖండించవలసిందిగా కోరుతూ నేను హిందూ సాంప్రదాయాలను కట్టుబాట్లను నేటి సమాజానికి నేటి యువతకి ఆ స్థానం ఎవరికన్నా ఉందంటే అది అర్చకులది. నేడు కూడా హిందూ సాంప్రదాయాలు గుళ్ళు గోపురాలు పరిరక్షించబడుతున్నాయంటే
అందుకు మొట్టమొదటి స్థానం ఎవరికైనా ఉంటుందంటే అది అర్చకులకు. అటువంటి అర్చకులకు నిన్నటి రోజు చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారి పైన జరిగిన దాడి చూస్తుంటే అది అతని మీద జరిగిన దాడిగా మేము భావించటం లేదు. యావత్ హిందూ సమాజం పైన, హిందూ సంప్రదాయాలను పద్ధతులను గౌరవించే వ్యక్తులపైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి ఈ సనాతన బోర్డును ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా అర్చకులకు కానీ, అర్చక వ్యవస్థకు కానీ గుళ్లను, గోపురాలను పరిరక్షించుకునే విధంగా కఠినమైన చర్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఈ సనాతన ధర్మాన్ని మీద ప్రతి ఒక్కరూ హిందువులనే ముసుగులో ఏదో వాళ్ళు ఛాందసవాదులుగా, సెక్యులరిజం వాదాన్ని పేరుతో హిందువులపైన దాడులు చేస్తున్నారు. ఇది ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. హిందువులంతా బంధువులం, మేమంతా ఐక్యంగానే ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతి ఒక్క చోట మేము అతనికి మద్దతుగా నిలబడడానికి మేము ముందుంటాం. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఇదే విధంగా జరిగితే ఆయనకు మద్దతుగా మేము చిలుకూరి బాలాజీ టెంపుల్ ముందర కూడా మేము దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని, ఇటువంటి చర్యలకి ఎవరైతే పాల్పడినారో వీరిని గుర్తించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని, ఎవరైతే హిందూ సమాజం పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల అవహేళనగా మాట్లాడితే వారి కోర్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన శిక్షలు అమలు చేసి వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేయాలని మేము హిందూ ధార్మిక సంస్థల తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యావత్ హిందూ సమాజం గర్వించదగ్గ విషయం. ఎందుకంటున్నానంటే చిలుకూరు బాలాజీ దేవస్థానంలో రంగరాజన్ గారిపైన జరిగిన దాడిని ఖండిస్తూ అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఖండించడం జరిగింది. ఇదే హిందువుల్లో కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మన హైందవ శంకారావం జరిగినప్పుడు ఎలాగైతే అందరూ వచ్చారో అటువంటి కార్యక్రమాలను అందరూ దగ్గరుండి ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా ఈరోజు ఒక అర్చకుడిపై ఈ రాష్ట్రానికి సంబంధం లేకపోయినప్పటికీ, వేరే రాష్ట్రమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ ఏకమై అక్కడ మన హిందూ సోదరుడికి, ఒక దేవస్థానంలోని అర్చకుడికి, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానాన్ని ఏర్పాటు చేసే ఒక పురోహితునికి జరిగిన అవమానాన్ని తమకు జరిగిన అవమానంగా భావించి అన్ని కుల సంఘాలు వచ్చి ఏకతాటిపైకి వచ్చి ఖండించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు దేవస్థానాలు అనేటివి ఆదాయ వనరులుగా భావిస్తున్న ప్రభుత్వాలను ధీటుగా ఎదుర్కొని అక్కడ హుండీ కానీ, ఎటువంటి ఈ టెంకాయ కొట్టడానికి రుసుము కానీ, లేదంటే ఒక అభిషేకానికి కానీ, ఒక అష్టోత్తరానికి కానీ రుసుము అనేది లేకుండా అన్ని దేవస్థానాలకు రోల్ మోడల్గా తీసుకొని వచ్చారు రంగరాజన్ గారు. ఆ దేవస్థానాన్ని ఖ్యాతిని దెబ్బతీసి దేవాలయాలను అన్నింటినీ భ్రష్టు పట్టించాలా అనే ఉద్దేశంతో ఈ శ్రీరామసేన అని పేరుతో హిందూ ముసుగులో వచ్చి ఆయన పైన దాడి చేసి ఆయన్ను తీవ్రంగా అవమానించడం జరిగింది. ఎవరైతే అవమానించారో ఈ వ్యక్తులను నడి రోడ్డు పైన నాలుకలు కత్తిరించాలి, తరువాత ఆయన్ను దూషించిన నాలుకలను కత్తిరించాలి, ఆయన మీద దాడి చేసిన చేతులను తెగనరకాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకుంటే ఏ మతం పైన హిందువులు ఎప్పుడూ ఏ మతం పైన దాడికి వెళ్ళిన దుర్ఘటనలు ఈ దేశంలో జరగలేదు. హిందుత్వం పైన మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక దేవాలయం అంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ వేల సంవత్సరాలుగా హిందుత్వాన్ని కాపాడుతుంది దేవస్థానాలు, అర్చకులు. వారిపైన దాడి చేస్తే ఎవరు రాకపోతే ఇవి నిర్విరామంగా చేసి ఈ దేవస్థానాలను, ఈ పురోహితులను అవమానించి వాళ్లకు ఎక్కడా కానీ సముచిత స్థానం కల్పించకుండా చేసి ఈ వ్యవస్థలను నాశనం చేయాలనే ఉద్దేశంతో వారు చేసినట్టున్నారు. కానీ యావత్ హిందూ సమాజం నిద్ర మేల్కొని ఆ సంఘటనను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇదే హిందువులలో ఐకమత్యాన్ని కూడా బాగా తెలియజేస్తూ ఉందని చెప్పనని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఇటువంటి దాడులు చేసిన ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణ్యంగా నరి రోడ్డుపై నరకాలని చెప్పనని కోరుకుంటూ భారత్ మాతాకి జై. శ్రీరామ్. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు వాళ్ళపైన దాడి చేయడం విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ తీవ్రంగా దీనిని ఖండిస్తూ, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దీని మీద వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని
తీవ్రంగా దీన్ని ఖండించే చర్యలు తీసుకోవాలని దీని మీద విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్. ఇటువంటి దుశ్చర్యలు ఇప్పుడు అందరూ పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ చర్యనైతే మేము ఆర్యవైశ్య సంఘం నుంచి చాలా బాగా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి ఏందైనా సరే మా ఆర్యవైశ్య సంఘం తరఫున మద్దతు తెలిపేట్టుగా మేము కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దేవస్థానం పేరు శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అక్కడెక్కడ కూడా ఆదాయం అనే పేరు పెట్టుకోలేదు. మన దేవాలయాలను ప్రార్థన చేస్తూ శాంతిని పొందే కేంద్రాలను ఆదాయ వనరులుగా చేస్తున్న ఈ సమాజం నుంచి కాపాడడానికి ఒక ఆశాకిరణంగా సౌందరరాజన్ గారు ఆదాయంతో డబ్బుతో పని లేని ఒక దేవాలయాన్ని నెలకొల్పి భగవంతుడి దగ్గర భక్తుడు తన యొక్క నిజమైన భక్తిని ప్రదర్శించుకునే ఒక కేంద్రంగా తీర్చిదిద్దారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ హుండీలో డబ్బులు వేయాలనో లేదా ఏ కార్యక్రమాలు భగవంతుని దగ్గరగా చూడడానికో డబ్బులు ఇవ్వడం అనేది కాకుండా భక్తితో దర్శించుకునే కోసం అవకాశాన్ని కల్పించారు సౌందరరాజన్ గారు. అటువంటి వ్యక్తి ఈ మన దేశంలో ఉన్న దేవాలయాలన్నీ దేవాదాయ కింద ప్రభుత్వం భావిస్తూ ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటా ఒక ఆదాయ వనరులుగా చూస్తున్న సమయంలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఇది దేవాదాయ ఎండోమెంట్కు చెందదు, ఇది హిందువులే నిర్వహించుకునేదానికి కావలసిన హక్కును సంపాదించి నైతికంగా మన అందరికీ ప్రేరణగా నిలిచాడు. ఆ ప్రేరణతోనే తమిళనాడులో కూడా కోర్టుకు వెళ్ళినట్లయితే దేవాలయాలను ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది అది వాళ్ళే నిర్వహించుకోవాలని తీర్పు వచ్చేటట్టుగా ఉపయోగపడింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా తమిళనాడు యొక్క కోర్టు తీర్పును ఉదాహరించి తక్కువ ఆదాయం అంటే 5 లక్షల ఆదాయమో 5 లక్షల ఆస్తులు వాళ్ళ మెలికలో ఉంది జీవలో, అది ఎవరికి తెలీదు. దీన్ని హిందువులు నిర్వహించుకోవచ్చు, ఆదాయం వచ్చే కామధేనువులు మాత్రమే మాకు కావాలని అటువంటి విషపూరిత వాతావరణంలో హిందువులే దేవాలయాలు నిర్మించుకునే దానికి ఒక పునాది రాయి వేశారు. మనం జనవరి 5వ తేదీన హిందువులంతా గర్జించాం, మా దేవాలయాలను మేమే నిర్మించుకుంటాం, మా దేవాలయాలను నిర్వహించుకుంటాం. చాలామంది మీ చేత అవుతుందంటే దేవాలయాలను నిర్వహించేటప్పుడు కాదు, నిర్మించేటప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశభక్తి గల ధర్మం పట్ల నిష్టగల రాజుల యొక్క సహకారంతో దేవాలయాలు నిర్మించబడ్డాయి. దీన్ని మేము నిర్వహించుకుంటామని గట్టిగా చెప్పాము హైందవ శంకరంలో. ఇటువంటి వాతావరణం ఒక శక్తి ఉద్భవించిన ఈ సమయంలో ఈ వాతావరణాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఛాంపియన్స్గా ఒక ప్రకటించుకునే దానికోసం రామరాజ్యం అనే పేరుతో అక్కడ దాడి చేసి అర్చకులను అవమానపరిచి గోత్రం అడుగుతారా, రాముడు ఇక్ష్వాకు వంశం, ఆయన గోత్రమేమి, ఋషుల యొక్క పరంపరకు సంబంధించిన వాళ్ళు మనం మొత్తం హిందువులు, ఆ ఋషుల యొక్క పేరుతోనే మన గోత్రాలను చెప్పుకుంటాం. మనం డైరెక్ట్గా భగవంతునికి మనం నివేదించుకోలేము. అట్లాంటి సమయంలో అర్చకులు మన తరఫున ఉండి భగవంతుడికి నివేదించే సమయంలో ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించాలని, ఆ వ్యవస్థలో భీతావహ స్థితి నెలకొల్పనే ఉద్దేశంతో దాడి చేయడం, తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు ఎటువంటి వాళ్ళో, ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ ఎటువంటి వాళ్ళో, ఈ ధర్మం పట్ల వ్యతిరేకులు, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకులు, వాళ్ళు పేరులో హిందువులే ఉండొచ్చు. రావణాసురుడు ఎవరు? హిందువే. దుర్యోధనుడు ఎవరు? హిందువే. రావణాసురుడు సీతమ్మను అపహరించుకోవాలంటే మాయావేషం, సన్యాసి వేషంలో వచ్చి సీతమ్మను అపహరించినాడు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా పక్కన హిందూ కులాల పేర్లు పెట్టుకుంటారు, ఎస్సీ కులం పేరు పెట్టుకుంటారు, ఎస్టీ పేరు పెట్టుకుంటారు, రెడ్డి పేరు పెట్టుకుంటారు, ఇంకో పేరు పెట్టుకుంటారు. హిందువులు మోసగిస్తున్నారు. ఇట్లాంటి వాతావరణంలో హిందువైనా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే వాడిని శిక్షించవలసిందే. మన పౌరాణాలు, ఇతిహాసాలు, మనకు చరిత్ర చెప్తున్నది ఇదే. ఎవరైనా కానీ పృథ్వీరాజు
వాళ్ళ మామ జయచంద్రుడైనా కూడా మొఘలాయల కోసం లోబడితే ఆ జయచంద్రుని అందరూ అసహ్యించుకున్నారే కానీ హిందువుని ఎవరు నెత్తిన మోయలేదు. ఈ సందర్భంగా మన అందరికీ భక్తులకు చెప్పడం ఏమంటే, రామరాజ్యంలో తప్పు చేసేవాడు ఉంటాడు, శిక్షించేవాడు ఉంటాడు. అట్లాంటి గొప్ప పేరు పెట్టుకొని రామరాజ్యము, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మీ భక్తుల యొక్క లిస్ట్ ఇవ్వండి, విరాళాలు ఇచ్చే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, సైన్యం ఇవ్వండి, మేము దాడి చేస్తాం. ఎవరి మీద దాడి చేస్తావు? విరాళాలు ఇచ్చే వాళ్ళ దగ్గర వెళ్ళి విరాళం అడుగుతావా? నీ దేవాలయాన్ని ఆక్రమించిన విధర్మీయుల నుంచి విముక్తి చేస్తావా? ఏ కల్పన లేదు. ఒక ఫ్యాక్షన్ లీడర్ యొక్క అనుచరుడు, ఆ పేరు పలకడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. తెలియక కాదు, వీళ్ళు రాజకీయం దృష్టిలో పెట్టుకుని హిందూ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి, ఎన్నికల్లో ఓడిపోయిన వాతావరణం నుంచి బయటపడడానికి, హిందువుల్లో కులాన్ని ఆయుధంగా చేసుకుని హిందువులను చీల్చడానికి వీళ్ళు చేస్తున్నారు. ఈ కుట్రను ఖండించాలి. ఇది రాజకీయ కుట్ర, మతపరమైన కుట్ర, అన్ని రకాల కుట్ర. హిందువులను చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారు. ఒక్క నెల 5 రోజులైంది హిందువుల నుంచి అణు విస్ఫోటం లాంటి శక్తి ఉద్భవించింది. ఈ శక్తి ద్వారా సజ్జన కార్యక్రమాలు మనం ప్రారంభించే లోపలే, అంటే ఒక నిజం బయటకు వచ్చే లోపలే చెడు ప్రపంచమంతా తిరిగి వస్తుందంట. మనం సజ్జన కార్యక్రమాలు చేసి గ్రామ గ్రామాన హిందువుల ఆత్మవిశ్వాసాన్ని నింపి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది చేయాలి దేవాలయాల కేంద్రంగా అని మనం ఆలోచించి అమలు చేసే లోపలే దుష్ట శక్తులు ఈ విధంగా చేస్తున్నాయి. హిందువులు దీన్ని మేల్కోవాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సనాతన ధర్మ బోర్డు ప్రకటిస్తామన్నారు. ఆ సనాతన బోర్డు ప్రకటించినట్లయితే ఈ దరిద్రులకు ఎంత ఘోరాతి ఘోరమైన శిక్ష విధించవచ్చో అంత శిక్ష విధించవచ్చు. ఎలాంటి శిక్ష అంటే, సౌదీ అరేబియాలో ఎవరైనా స్త్రీల పట్ల కానీ ప్రార్థనా మందిరాల పట్ల కానీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే శిరచ్ఛేదం కానీ సచ్చే వరకు రాళ్ళతో కొడతారు. సనాతన బోర్డులో కూడా ఇట్లాంటి కఠినమైన శిక్షలు పెట్టాలి. దేవునికి ప్రతినిధులుగా ఉన్న అర్చకులపై కానీ, దేవాలయాలపై కానీ, మహిళలపై కానీ జిహాదీ పేరుతో కాలేజీల్లో బయట ల్యాండ్ జిహాద్ పేరుతో దేవాలయాల భూములు ఆక్రమిస్తున్నారు. ఇదంతా కుట్ర మనమంతా గమనించాలి. హిందువులు మేల్కొనాలి, అందరినీ మేల్కొనపాలి. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వాలు కూడా శంకరగిరి మాన్యాలే పడతాయి. కేంద్రం కానీ రాష్ట్రం కానీ కఠినమైన శిక్షలు విధించే దానికోసం సనాతన బోర్డును వెంటనే ప్రకటించి ఆ చట్టంలో తీవ్రమైన శిక్షలను కూడా పొందుపరచాలని కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్. భారత్ మాతా కీ. హిందూ ధర్మం సనాతన ధర్మం అందరూ అనుకుంటున్నట్లుగా కేవలం ఒక భారతదేశానికి పరిమితం కాలేదు. యావత్తు ప్రపంచానికి కూడా శాంతిని అందించేటువంటి యొక్క ధర్మంగా హిందూ ధర్మం ఉంది. అందుకే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎన్ని మతాలైనా వారు ప్రతి ఒక్కరూ చెప్పేటువంటిది సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అందరూ అనేటువంటి దాంట్లో హిందూ ధర్మంలో ఉండేటువంటి వైష్ణవ మతం, శైవ మతం, వీరశైవ మతం, గాణాపాత్య మతం, నాస్తిక మతం కూడా ఉంటుంది, ముస్లిం మతం కూడా ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి కానీ లేకపోతే హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి క్రైస్తవ మతము ఉంటుంది, సిక్కు మతము ఉంటుంది, జైన మతము ఉంటుంది, బౌద్ధ మతము ఉంటుంది, వీరశైవ మతం కూడా ఉంటుంది. మతాలు వేరు, అవి వ్యక్తుల ఆధారంగా వస్తాయి, భగవంతుని యొక్క ఆధారంగా వస్తాయి. మొత్తం సృష్టికర్త ఆధారంగా ఉండేటువంటిదే సనాతన హిందూ ధర్మం. దీనికి ఆది అంతము లేదు అనేటువంటి యొక్క విషయాన్ని కేవలం హిందూ ధర్మ పండితులే కాదు, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, మిగతా ధర్మాల్లో ఉండేటువంటి యొక్క మేధావులు కూడా ఖచ్చితంగా ఇది సనాతన ధర్మం, ఆది అంతము లేని ధర్మం, ఒక మహోన్నత ధర్మం, ప్రపంచానికి శాంతిని అందించేటువంటి ధర్మం అన్నారు. ఆ ధర్మాన్ని ఆచరింపజేస్తూ భక్తులందరిలో, ప్రజలందరిలో కూడా వ్యాపింపజేస్తూ దేవస్థానం యొక్క అర్చకులు నిరంతరము కూడా కృషి చేస్తూ ఉంటారు. వారు పేరుకి ఇంట్లో ఉన్నా కూడా భగవన్నామస్మరణ, ఇక్కడ జరిగేటువంటి వచ్చిండేటువంటి వాళ్ళ పాపాలు తొలగిపోవడానికి నామస్మరణ మంత్రజపం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు కొన్ని వేల సార్లు మంత్రజపం చేస్తూ ఈ దేవస్థానానికి
తమ వద్దకు వచ్చి ఆశీర్వాదం తీర్చుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా వారి యొక్క పాపాలు తొలగిపోవాలని, వారికి కష్టాలు తొలగిపోవాలని నిరంతరం జపం చేసేటువంటిదే ఒక అర్చక వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక దుర్మార్గుడు పిరికితనంగా, దాని ఏదో గొప్పతనంగా కాదు, పిరికితనంగా ఒక్కసారి మేము ఆయన దగ్గరికి పోయి ఏమైనా చేస్తామనంటే వాని శరీరంలో ఒక్క ముక్క కూడా మిగిలిండేటువంటిది కాదు. ఏదో మాట్లాడతామంటే వారు గౌరవంగా వచ్చి మాట్లాడమన్నారు. మాట్లాడుతూ ఆయన మీద దాడి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో సంయమనంతో వాస్తవాలన్నీ కూడా తెలియజేశారు. ఆ పనికి మాలినటువంటి విధవ వాని పేరు కూడా చెప్పడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే కఠినంగా వీరికి శిక్ష ఉండేటువంటి విధంగా న్యాయ వ్యవస్థ తీసుకొని రావాలి. ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో ఇట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి తప్పులకి కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు మిగతా ఎవరూ కూడా అట్లాంటి సాహసం చెయ్యరు. దానివల్ల సమాజం ప్రశాంతంగా ఉంటుంది. సమాజానికి అశాంతిని చేకూర్చేటువంటి ఇటువంటి వ్యక్తులు, ప్రత్యేకించి బాలాజీ యొక్క టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక హుండీ లేదు, నో విఐపి, అర్చనకు టికెట్ లేదు, అభిషేకానికి టికెట్ లేదు, చెప్పులకు టికెట్ లేదు. ఎక్కడ కూడా హిందువులందరూ కూడా కలిసి ఆ యొక్క ధర్మ సంస్థాపన అనేటువంటి విషయంలో ఆ దేవస్థానాన్ని చూసుకుంటున్నారు. అందుకే హైందవ శంకారావంలో ఇది కేవలం చిలుకూరు బాలాజీకే కాదు, యావత్తు దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవస్థానానికి ఇలాంటి ప్రతిపత్తి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆ కారణంగానే కొన్ని రాజకీయ శక్తులు, వాడు జార్జి సోరోసో, లేకపోతే ఈ దేశంలో ఉండే కమ్యూనిస్టులో, ఈ దేశంలో ఉండే నాస్తికవాదులు, ఈ దేశంలో ఉండే దేశద్రోహులో, విదేశాల్లో ఉండే దేశద్రోహులో, ఇలాంటి విధవలందరూ కూడా కలిసి కుట్ర పన్నారు. వానికి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదు. ఆ కుట్రని హిందూ సమాజం మేల్కొని ధ్వంసం చేస్తుంది. భవిష్యత్తులో మీలాంటి వాళ్ళని ఏ హిందూ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఐకమత్యంగా, అందుకే ఇంతకుముందే చెప్పారు, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. అంటే ఆ హిందూ ధర్మాన్ని అందరము ఆచరిస్తూ ప్రపంచ శాంతికి మూలంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.